ప్రతి రైతుకు ఐడి కార్డ్ అట, 11 అంకెలతో ప్రత్యేక నెంబర్ కేటాయిస్తారట. రేపటి నుంచే రిజిస్ట్రేషన్ షురు. ఐడితో ఆధార్, పట్టాదారు పాస్బుక్, ఫోన్ నెంబర్ లింక్, భూమి రకం, పంటల సాగు వివరాలు నమోదు. కేంద్ర అగ్రికల్చర్ స్కీమ్లకు కీలకం కాబోతున్న ఫార్మర్ ఐడి. సో ఇది కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న వాళ్ళకు వచ్చిన ఆలోచనలో భాగంగా వచ్చిన ప్రాజెక్ట్ ఇది, చేపడుతున్న ప్రాజెక్ట్ ఇది. ఒక ఐడి కార్డు ఇస్తారట రైతులకి. ఆ ఐడి కార్డులో మీకున్న భూమి ఎంత, మీరు ఏ పంట వేశారు, మీ ఆధార్ నెంబర్ ఏంది, అవన్నీ దానికి లింక్ చేస్తారట. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఫార్మర్ ఐడి ప్రాజెక్ట్ అమలుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఈ ప్రాజెక్టు కింద ప్రతి రైతుకు 11 నెంబర్ల యూనిక్ ఐడి కేటాయించి వారికి ఉన్న భూమి రకం, సాగు, వ్యక్తిగత వివరాలు డిజిటల్ రూపంలో ప్రభుత్వం నమోదు చేస్తుంది. ఇప్పటికే అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్లకు శిక్షణ ఇచ్చిన ప్రభుత్వం మే 5వ తేదీ నుంచి ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభించబోతున్నది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో అమలవుతున్న ఈ పథకం ద్వారా వ్యవసాయ రంగంలో డిజిటల్ విప్లవం రాబోతున్నదని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఏంటి ఫార్మర్ ఐడి? ఫార్మర్ ఐడి అనేది రైతులకు అందించే డిజిటల్ గుర్తింపు కార్డు. ఇది ఆధార్ కార్డుతో లింక్ అయి ఉంటుంది. ఈ 11 అంకెల ఐడిలో రైతు పేరు, ఆధార్ నెంబర్, మొబైల్ నెంబర్, పట్టాదారు పాస్ పుస్తకం వివరాలు, భూమి రకం, సర్వే నెంబర్లు, సాగు చేసిన పంటలు తదితర సమాచారం నమోదు చేస్తారు. ఈ ఐడి ద్వారా రైతు సాగు వివరాల చిట్టా అంతా ఒకే ఒక్క క్లిక్తో తెలుసుకోవచ్చు. కేంద్రం అమలు చేస్తున్న కిసాన్ సమ్మాన్ నిధి, సాయిల్ హెల్త్ కార్డ్, ఫసల్ బీమా యోజన వంటి పథకాలకు ఇది తప్పనిసరి కాబోతున్నది. ఈ ఐడి లేకుండా రైతులకు ఇకపైన ఈ పథకాల ప్రయోజనాలు లభించవు. అయితే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు భరోసా, రైతు బీమా వంటి పథకాలకు ఈ ఫార్మర్ ఐడి అవసరం లేదని రాష్ట్ర వ్యవసాయ శాఖ స్పష్టం చేస్తున్నది. అంటే ఇది కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు, వాటి కోసం ఈ ఐడి కార్డు పెడుతున్నారట. దీని వెనకాల కూడా రాజకీయం ఉంటుంది, అంతకుమించి ఏముండదు. ఇప్పుడు రైతులు పంట గిట్టుబాటు ధర, దానికి ఏ ఐడి ఎందుకు, ఏదెందుకు, అట్లాంటి వాటి మీద ఫోకస్ చేయండి. మద్దతు ధర లభించట్లేదు అన్నది కదా రైతుల ఆత్మహత్యలు జరుగుతున్నవి. ఈ మల్టీనేషనల్ కంపెనీస్ వల్ల నకిలీ విత్తనాలతో కదా రైతులు చనిపోతున్నది. పంట నష్టపోయిన రైతుకు బీమా లేకపోవడం వల్ల కదా రైతు చనిపోతున్నది. వీటి మీద ఫోకస్ చేయండి. ఇట్లాంటి ఎన్ని ఐడి కార్డ్స్ ఏం పెట్టినా ఏం ఉపయోగం? మనము సరే ఐడి కార్డు పెట్టినా వాళ్ళకి ఏమైనా మంచి పథకాలు, స్కీమ్స్ తీసుకొచ్చి ఆ రైతుల ఆత్మహత్యలు జరగకుండా చేస్తే ఆ కార్డుకి ఏమైనా ఉపయోగం ఉంటుంది. ఇవేమీ చేయకుండా ఒక ఐడి కార్డు చేతిలో పెడితే ఏం చేయాలి దాంతో?